హాయ్ నాన్న. హాయ్ వినూత్న. నాకు ఏదన్నా ఒకటి చెప్తావా ఇప్పుడు? నీకు ఏం చెప్పాలో చెప్తే నేను చెప్తా. నువ్వు ఏమి కావాలంటే అది చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు ఒక మూవీ స్టోరీ చెప్తావా? ఏ మూవీ చెప్పాలి? నాకు మూవీ స్టోరీ వద్దు కానీ ఏదన్నా వేరే స్టోరీ చెప్పు. స్టోరీలు చెప్పమాట. స్టోరీలు కాదు, నిజాలు చెప్పాలి. ఎప్పుడైనా కూడా మనం నిజం మాట్లాడుకోవాలి. ఎక్కడైనా కూడా స్టోరీలు అనేది మన జీవితంలో ఉండవు. లైఫ్లో అనుభవించబోయేటి మాత్రమే మాట్లాడుకుంటాం మనం. నెక్స్ట్ నాకు స్టోరీయే కావాలి. ఏం చెప్తా, ఏది అడుగుతా చెప్తాను. నాకు ఇప్పుడు ఒక స్టోరీ చెప్పు. పులి, ఏనుగు ఇట్లాంటివి, లేకుంటే రాజు రాణి. ఒక ఏనుగు ఉంటుందట. ఆ ఏనుగును ఒక ఎలుక, ఇద్దరు ఫ్రెండ్స్ అట. ఆ ఎలుక ఏనుగు పోతా అంటే ఒక చీమ వస్తుందట. ఆ చీమ వచ్చి ఏనుగును కుడుతుందట. అప్పుడు ఏనుగు ఏమంటుందట అంటే, నువ్వు నా ఫ్రెండ్ అయ్యి ఉండి నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తాను, చీమ వస్తా అంటే కూడా చీమ వచ్చి నన్ను కుడతా అంటే నువ్వు ఏం చేస్తాను అని ఆ ఎలుకని ఏనుగు అడుగుతుందట. ఏనుగు అడిగితే, నువ్వు అంత పెద్దగా ఉన్నావు, నీ ఆకారానికి ఆ చిన్న చీమ నీ కుడితే ఏమవుతుంది అని అడుగుతుందట. అప్పుడు ఆ ఏనుగు ఏం సమాధానం చెప్తే చెప్పండి. నొప్పి పెడుతుంది అని సమాధానం చెప్తా. కష్టం పెద్దదైనా చిన్నదైనా ఎవరికైనా కూడా నొప్పి నొప్పే అని చెప్తుందంట. అంటే ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి? చిన్నగున్నా పెద్దగున్నా, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా, చిన్న చీమ ఎలాగైతే కుడుతుందో కష్టం అనేది వచ్చినప్పుడు ఎవరైనా కూడా తట్టుకోవాలి అనేది ఈ కథలోని నీతి. నైస్ స్టోరీ డాడ్. ఓకే ఓకే, వీడియో ఎండ్ చేద్దామా? నీ ఇష్టం. స్టోరీ అయిపోయింది కదా.